పాకిస్తాన్ అనేటటువంటి దేశం మీద మనం ఎందుకు దాడి చేసామని చెప్పుకోనక్కర్లేదు. సాక్ష్యాలు వాళ్ళే చూపెడుతున్నారు. ఒకటి, వాళ్ళ విమానాశ్రయాలు ఎక్కడ ధ్వంసమైనాయి, వాళ్ళ ఆర్మీ బేస్లు ఎక్కడ ధ్వంసమైనాయి, వాళ్ళ దగ్గర ఎక్కడ డ్రోన్స్ పడ్డాయి ఏంటి అన్నటువంటి. అదే కాకుండా పాకిస్తాన్ మనం దెబ్బతీసింది ఎందుకు, వాళ్ళు మన దేశం మీద ఉగ్రదాడి చేసినందుకే కాదు, అది ఉగ్రవాద దేశం అయినందుకు. ఉగ్రవాదులు బహిరంగంగా తిరుగుతారన్న ఈ మాట చెప్తే అబ్బెబ్బే లేదని చెప్పింది కాస్త ఇప్పుడు పక్కెళ్ళిపోయింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికాధికారులే ఆ తీవ్రవాదుల అంత్యక్రియలో పాల్గొనడం ద్వారా ఒకటి నిజమైతే, రెండవది ఇదిగో ఇది చూడండి, మిస్సైళ్ళు చేతబట్టుకుని రోడ్డు మీదన తిరుగుతున్నటువంటిది. దీన్ని చూసిన తర్వాత పాకిస్తాన్ ప్రజలకి తీవ్రవాదంతో సంబంధం లేదు అని చెప్పడం కుదురుతుందా? పాకిస్తాన్లో ఉన్నటువంటి దేశ ప్రభుత్వానికి తీవ్రవాదులతో సంబంధం లేదని చెప్పడం కుదురుతుందా? పాకిస్తాన్ మీదన తీవ్రవాదుల మీద దాడి చేయడం, సైన్యం మీద దాడి చేయడం తప్పని చెప్పగలుగుతారా? అలా కూడా చెప్పగలిగారంటే వాళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు, పాకిస్తాన్ మీద అపార ప్రేమ ఉన్నట్టు. అందులో తప్పు లేదని భావిస్తున్నారంటే వాళ్ళు దేశభక్తులు అయి ఉంటారు. మన దగ్గర అది తప్పని భావిస్తున్నారంటే వాళ్ళు దేశద్రోహులు అయి ఉంటారు.